ధనం ధాన్యం శతమక్షరం జరుగుతుంది. చెక్ సీఎం రిలీఫ్ చెక్ 1,06,600 82,272 రూపాయలు ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్ అందజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పిన 9,660 రూపాయలు. ఈరోజు పండగ రోజైనా కూడా వచ్చి ప్రజల కోసం తప్పిస్తూ ఈరోజు మన ముందు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఇంట్లో కూడా పండుగ జరగాలనే సంకల్పంతోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి 32 లక్షల ఈ చెక్కుల రూపంలో ఈరోజు మన ప్రాంతానికి రావడం జరిగింది. అవి ఈరోజు అందిస్తే ఆ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ కుటుంబంలో పండుగ వాతావరణం వెలుగుతుందనే అభిప్రాయంతోనే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, పూర్తిగా కరువు ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు, వ్యవసాయ కూలీల పైన ఆధారపడ్డారు. ఏదో ఒక్క రూపాయి వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుందనే సంకల్పంతోనే మనం ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా నాకు తెలిసి మన ప్రాంతానికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. అంటే ఇంకా కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే చాలా అత్యవసరమని ఇంతకు ముందే కూడా చెప్పాం. ఏదేమైనా కూడా ప్రజల కోసం అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. పార్టీ నాయకులు కూడా గడిచిన 5 ఏళ్లలో కూడా రకరకాలు కూడా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం ఈ 4 ఏళ్లలో రాబోతుందనేది మనందరి అభిప్రాయం. ఒకటే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం, అలాగే నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే పార్టీ సంబంధించిన నాయకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళకి ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత, వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని నాకు చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా అసంతృప్తికి గురి కాకుండా, అసంతృప్తి ఎవరైనా కూడా అనవసరంగా లేవదీస్తే వాళ్ళపైన పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే దానికి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తప్పుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అడగచ్చు, ఏదైనా తెలియజేయచ్చు. పార్టీ ప్రజల కోసం ఈ గడిచే 5 ఏళ్ళు కూడా ప్రజలు పూర్తిగా సుఖ సంతాలతో ఉండాలన్నదే మన అందరి సంకల్పం. ఏ ఒక్క భూమి కూడా కబ్జా కాకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అరాచకమైన పాలన గురైనారు, చాలా మంది ప్రజలు గురైనారు. అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గురి కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ రంగంలో నష్టపోయినారో ఆ నష్టాన్ని ఏ రకంగా మనం పూడ్చగలం, వాళ్ళ భూములు ఏదైనా లేకపోతే ఆ భూములు ఎలాగా వాళ్ళకి మరి తిరిగి స్వాధీనం చేయాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఒకటే నిజంగా చెప్తున్నాం, ఈరోజు వినాయక చవితి పండుగ రోజు నాకు మా పార్టీ నాయకులే దేవుళ్ళు. ఈరోజు వినాయక చవితి
ఇంత గొప్పవాడు ప్రపంచానికి దేశానికి నాకు మా కాన్స్టిట్యూన్సీలో పార్టీ నాయకులు కూడా అంతే గొప్పవాళ్ళగా భావిస్తున్నారు. ఏదైనా అనవసరమైన రద్దాంతాలు చేయడానికి పోతే పార్టీ అనవసరంగా నష్టపోతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గడిచిన 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు గురైనారు. పార్టీ నాయకులు 2 గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని విడిపోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా, నిస్వార్థంగా పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీ నాయకుల కోసం పనిచేయడానికి వచ్చాను తప్ప నా స్వార్థం కోసం ఏది కూడా నేను చేయను. ఈ రోజు ఒక విషయం కూడా మీకు తెలియజెప్పాలి. అంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా నాకు ఎమ్మెల్యే కూడా ఇచ్చిన జీతాన్ని కూడా ₹1 కూడా నేను వాడుకోలేదు. ఆ రోజు అవసరమైతే అందరికీ చెప్పి ఈ జీతం అంతా కూడా ఎవరికి ఉపయోగించుకోవాలో కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఒక 2 నెలల జీతం మాత్రం ఒక ట్రస్ట్కి ఇచ్చాము. ఆ రోజు మొదటి నెల జీతం వచ్చే వాళ్ళ భూములు కూడా ఇస్తున్నారు. వాళ్ళకి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఎన్డీఏ కూడి మీద ఉన్న నమ్మకం, అలాగే మనం ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళ నమ్మకం ఎక్కడ కూడా పోకుండా వాళ్ళకన్నీ కూడా రైతులందరూ కూడా వాళ్ళకి ఖాతాల్లో డబ్బులు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని కూడా చేయడం జరిగింది. ఏదైతే కూడా సూపర్ 6, సూపర్ 8 పథకాలు కూడా మనం అన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నాం. సూపర్ 8 సభ సెప్టెంబర్ 6వ తారీఖు అనంతపురం నడబొట్టున జరగబోతుంది. మన ప్రాంతం నుంచి కూడా ప్రజలందరినీ కూడా సూపర్ 8 సభకి సూపర్ 8గా మన ప్రాంతం కూడా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సూపర్ సక్సెస్, సూపర్ 8, సూపర్ 6 పథకాలు సూపర్ 8 కావడం చంద్రబాబు నాయుడు కృషి, పవన్ కళ్యాణ్ గారి కృషి, అలాగే నారా లోకేష్ బాబు గారి కృషి, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ప్రాంతానికి అన్ని పథకాలు కూడా అమలు కావడం, ఆ సభ మొట్టమొదటి సభ మన అనంతపురంలో పెట్టడం కూడా, అనంతపురం జిల్లాలో పెట్టడం కూడా మన మీద ఉన్న ఎంత ముఖ్యమో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మనకి కావాల్సిన నీళ్లు వస్తున్నాయి అందరినీ, అంటే మన ప్రాంతానికి ఇంకా రాలేదు, త్వరలో తీసుకొస్తాం. మన జిల్లాకి కావాల్సిన నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా రైతులు మనం ధైర్యంగా పంటలు వేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు. మన సుపరిపాలన ఏదైతే ఉందో అది ఎల్లకాలం నడవాలి. ఇంకా 15 సంవత్సరాలు మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలనేది మనందరి అభిప్రాయం. కాపాడుకునే కూడా అదేని నేతలకి తెలియజేస్తూ జై వినాయక చవితి, జై హింద్, జై చంద్రబాబు.